భారత్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఇండస్ట్రీలో ఒక కథ ఇలా ఉంది. కాస్మెటిక్స్ కాదు కానీ మీరు మీ పర్సనల్ కేర్ని ఎన్హాన్స్ చేయడంలో ఒక పైనీర్ అయ్యింది. ఈ కథలో మనకి తెలిసిన ఒక బ్రాండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్రాండ్ ప్రత్యేక సమయాల్లో పరిస్థితులై దాన్ని ఎలిగెన్స్ను, ఇన్నోవేటివ్ థింకింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ బ్రాండ్ స్టార్ట్ అవడం నుండి ప్రభుత్వం కలపడం వరకు పోస్ట్ ఇండిపెండెన్స్ భారత్లో జరిగిన ఎకనామిక్ చేంజెస్ అతి మనోహరమైన కథలా ఉంది. ఇది ఎలా అయింది అనే అద్భుతమైన కథను మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. 71 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో ఒక పొలిటీషియన్ చెప్పారని ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. అది కూడా ఉమెన్ బ్యూటీ మీద. అది ఎవరో కాదు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన చెప్పారని ఒక ఇండస్ట్రియలిస్ట్ లాక్మీ అనే బ్యూటీ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియాలో ఫస్ట్ కాస్మెటిక్ బ్రాండ్. దీని గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. లాక్మీ ఉంటే బ్యూటీ ఉంటుంది అని అందరూ నమ్ముతారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ, మిగతా వాటితో కంపేర్ చేస్తే వాళ్ళ ప్రైస్, వీటి వల్ల బ్యూటీ బ్రాండ్స్లో లాక్మీ టాప్లో ఉంది. నెహ్రూ గారు చెప్పారని జేఆర్డీ టాటా గారు ఇది స్టార్ట్ చేశారు. ఇండిపెండెన్స్ తర్వాత అందరూ డెవలప్మెంట్, ఎకానమీ అనే ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు సైమల్టేనియస్గా బ్యూటీ ప్రోడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే పువర్ పీపుల్ పసుపు, ముల్తానీ మిట్టి వాటితో బ్యూటీని మెయింటైన్ చేసుకునేవాళ్ళు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో బ్యూటీ ప్రోడక్ట్స్ని తయారు చేసుకునేవాళ్ళు. రిచ్ పీపుల్ బయట నుంచి తెప్పించుకునేవారు. దీనివల్ల చాలా మనీ వేరే కంట్రీస్కి వెళ్తుంది. అప్పుడు ఫిక్స్ అయ్యారు, మనం ఎందుకని బ్యూటీ ప్రోడక్ట్స్ని తయారు చేయలేం. 1952లో టాటా గ్రూప్ చైర్మన్ అండ్ జేఆర్డీ టాటాతో కలిసి మాట్లాడారు. దీనికి జేఆర్డీ టాటా గారిని ఎందుకు కాంటాక్ట్ అయ్యారు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే జేఆర్డీ టాటా అప్పటికి చాలా ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. లీడర్షిప్, ఆంటర్ప్రెనర్, బిజినెస్ స్కిల్స్ పైన చాలా గ్రిప్ ఉండడంతో జవహర్లాల్ నెహ్రూ గారు నమ్మకం పెట్టుకున్నారు. జేఆర్డీ టాటాకు కూడా ఐడియా నచ్చింది. ఎందుకంటే అప్పట్లో ఆ ఫీల్డ్లో కాంపిటీషన్ తక్కువగా ఉంది. లాక్మీ కంపెనీ ఫస్ట్ నేమ్ లక్ష్మి. ఎందుకంటే లక్ష్మీదేవి అందానికి గుర్తింపు కాబట్టి. తర్వాత దాన్ని లాక్మీగా మార్చారు. ఫ్రెంచ్లో లాక్మీ అంటే గాడెస్ అని అర్థం. లాక్మీ ఫస్ట్ అవుట్లెట్ బాంబేలో ఉన్న పుర్దా రోడ్లో స్టార్ట్ అయింది. 8 ఇయర్స్లో వాళ్ళ సేల్స్ అండ్ గ్రోత్కి వాళ్ళ స్పేస్ సరిపోలేదు. ఈ బ్రాండ్ లార్జ్ స్పేస్ కోసం సర్చ్ స్టార్ట్ చేసింది. 1960లో జేఆర్డీ టాటా గారి టామ్కో కంపెనీలో లార్జ్ స్పేస్ తీసుకుని ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంప్రూవ్ చేశారు. ఈ ప్రోడక్ట్స్ వల్ల ఫారెన్ నుంచి ప్రోడక్ట్స్ రావడం తగ్గిపోయింది. ఈ కంపెనీ సేల్స్ చూసి వరల్డ్లో టాప్ కంపెనీస్ దీన్ని తీసుకోవడానికి బిడ్ చేశారు. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్కి సేల్ చేశారు. ఈ ఒక్క కంపెనీ వల్లనే లాక్మీకి గ్రోత్ జరుగుతుంది అని టాటా నమ్మారు. 1996లో 50% స్టాక్ ఆఫ్ లాక్మీని యూనిలీవర్కి ఇచ్చారు. అంటే అరౌండ్ 200 CR. వాటితో వేరే ప్రోడక్ట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు టాటా గ్రూప్. ఇండియన్ మార్కెట్లో లాక్మీకి గుర్తింపు తెచ్చిన సిమోన్ టాటా. సిమోన్ టాటా 1961లో లాక్మీకి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యింది. అసలు ఈ సిమోన్ టాటా ఎవరు? సిమోన్ టాటా స్విట్జర్లాండ్ సిటిజన్. ఆమె 1953లో ఇండియాని విజిట్ చేయడానికి వచ్చింది. ఇక్కడ నేవల్ హెడ్ టాటాని కలిసింది. 1958లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత బాంబే షిఫ్ట్ అయ్యి అక్కడే సెటిల్ అయ్యారు. జేఆర్డీ టాటా సిమోన్ టాటాకి మొత్తం కంట్రోల్ ఇచ్చారు. ఇండియాలో కంప్లీట్ మేకోవర్ అండ్ మార్కెట్ ఎనాలిసిస్ అండ్ డిఫికల్టీస్ని క్రాక్ చేయడానికి కొంచెం టైం పట్టింది. తర్వాత సిమోన్ టాటా అగ్రెసివ్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. అన్ని ప్లాట్ఫామ్స్లో లైక్ టీవీ, న్యూస్ పేపర్ అండ్ యాక్టర్స్ కూడా ప్రోడక్ట్స్ నచ్చి వాళ్ళు కూడా మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమె బయటకు ఎక్కడికన్నా వెళ్ళినా లాక్మీ ప్రోడక్ట్స్ని తీసుకొని వెళ్ళేది. వాటిని అక్కడ ల్యాబ్స్లో టెస్ట్ చేయించేది. స్పెసిఫికేషన్స్ తెలుసుకునేది, క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి. అందరికీ లాక్మీ పైన ట్రస్ట్ తెప్పించడంలో సిమోన్ టాటా సక్సెస్ అయింది. లాక్మీ ఇప్పుడు 300 ప్రోడక్ట్స్ని సేల్ చేస్తుంది. లాక్మీ ఫ్యాషన్ కోర్స్, లాక్మీ సలూన్ని స్టార్ట్ చేసింది. 110 లాక్మీ సలూన్స్ ఇండియాలో ఉన్నాయి. 100+ లాక్మీ సలూన్స్ ఫారెన్లో ఉన్నాయి. 2014 ఇండియాస్ బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ ప్రకారం లాక్మీ 36th ర్యాంకింగ్లో ఉంది. కంటిన్యూస్గా సర్వే చేయడం అండ్ వేరే మార్కెటింగ్ స్ట్రాటజీస్ని అండ్ ప్రోడక్ట్ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టే రెవ్లాన్, మేబ్లిన్ లాంటి కంపెనీస్ కూడా లాక్మీకి కాంపిటీషన్ అవ్వలేకపోతున్నాయి.